పోస్టల్ బ్యాలెట్ కేసులో హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఎన్నికల తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కేవియట్లో వెలగపూడి పేర్కొన్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేవియట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా తెలుగుదేశం పార్టీ, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఒక కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్ ను వెలగపూడి తరఫున సీనియర్ న్యాయవాది అయిన సుప్రీంకోర్టు అడ్వకేట్ గుంటూరు ప్రభాకర్ ఈ రోజు దాఖలు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టులో ఇప్పటికే ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిన్న నుంచి కూడా వైసీపీ నేతలు చెప్తున్నతో వైసీపీ సుప్రీంని ఆశ్రయిస్తే మొదట తమ వాదన కూడా విన్న తర్వాతకే కేసు పైన నిర్ణయం తీసుకోవాలన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో వెలగపూడి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్ నిన్న హైకోర్టు కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం నిన్న స్పష్టం చేసింది. అవసరమైతే ఎన్నికల తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచన చేసినప్పటికీ కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ దాఖలు చేస్తే విచారణ జరుగుతుంది. విచారణకు ముందు విచారణ జరిగే సందర్భంలో మొదట తమ అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని వెలగపూడి ఒక కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచెస్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసును ఎప్పటిలోగా తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.